ఒక స్టార్ హీరోయిన్‌కి ఉన్నంత క్రేజ్ మీకుంది. మీరు యాక్సెప్ట్ చేసినా, చేయకపోయినా సోషల్ మీడియాలో అని గాని దీంట్లో హ్మ్. మంచి క్రేజ్ ఉంది. హ్మ్. ఇంత ట్రెడిషనల్ లుక్‌లో కనిపిస్తుంటారు. ఏదైనా రీజన్ ఉందా దానికి? లే అంటే కొంచెం ఇష్టమండి. ఇష్టం ఎక్కువ అలా ట్రెడిషనల్. మంచిగా అంటే అనిపిస్తది. ఇప్పుడు జనాలు ఒక ట్రెడిషన్ వేర్‌లోని దీంట్లోనే ఉండిపోయేటప్పుడు మిమ్మల్ని ఆ మైండ్‌లోనే ఉండిపోతారనమాట. హ్మ్. సడెన్‌గా మీరు సినిమాల్లోకి రావాలి, ఇలా చేయాలనుకుంటున్నారు. ఒకానొక టైంలో మళ్ళీ ఇలా తిరిగిపోయిందంటే మళ్ళీ మిమ్మల్ని యాక్సెప్ట్ చేయలేరు. అవును. అది మీకు లేదా? మీకు ఆ భయం లేదా? అంటే నేను ఇప్పుడు మూవీ చేస్తున్నా అంటే గూడా నన్నెవరు నో అనే నా వెల్ విషర్స్ ఎవరైతే ఉన్నారో హ్మ్. ఎవ్వరు గూడా వద్దు అని చెప్పలేదండి. హ్మ్. హ్మ్. చూసుకో జాగ్రత్త అనే చెప్తున్నారు ఎవరైనా కూడా. హ్మ్. హ్మ్. సో, నేను అది కన్సిడర్ చేసుకొని నా కంఫర్ట్ వరకు చేస్తున్నాను. ఓకే. ట్రెడిషనల్ వేర్ అంటే అది నేను చూస్ చేసుకుంది ఫస్ట్ నుంచైనా గూడా. హ్మ్. నేను అలా ఉండాలి, నాకు అలాగే బావుంది. అది నా కంఫర్ట్ లెవెల్. హ్మ్. ఏదైనా నా కంఫర్ట్ లెవెల్ వరకు చూసుకున్నా. అలా మూవీ స్టోరీ గూడా ఇప్పుడు కమింగ్ టు మై నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా నాకు అది చేస్తున్నా అన్నప్పుడు జాగ్రత్త అనే చెప్పారు గానీ, ఎవరు నువ్వు చెయ్యకు అని చెప్పలేదు. హ్మ్. లేదు ఇట్స్ నాట్ యువర్ థింగ్ అని అట్లా ఏం లేదు. హ్మ్. నా కంఫర్ట్ వర్క్ చేస్తున్నా నేను ఏదైనా గూడా. ఓకే. అండ్ మీరన్నట్టు నన్ను నాకు మూవీస్ అంటే అన్ని మూవీస్ నచ్చుతాయండి బేసిక్‌గా. అన్ని హ్మ్. జాన్రా ఉన్న ఫిల్మ్స్ అన్ని చూస్తా. హ్మ్. సో, నేను చేసినప్పుడు ఏంటంటే ఐ వాంటెడ్ టు ట్రై ఈచ్ అండ్ ఎవ్రీ జాన్రా. నేను ప్రతి జాన్రాలో ప్రతి మూవీ చేయాలని నాకుంది. అవును. ఫస్ట్ నుంచి అవును. గూడా. అవును. అవును. సో, అలా డిఫరెంట్‌గా చూస్తారు నన్ను నా నెక్స్ట్ ఫిల్మ్‌లో గూడా. యాహ్! అది అదే. తర్వాత మాట్లాడదాం. అదే యాక్చువల్లీ అది సడెన్‌గా యాక్సెప్ట్ చేయాలన్నా చూడంగానే ఎందుకంటే మీకు ఒక 70% ఫ్యాన్ ఫాలోయింగ్ గాని, మిమ్మల్ని అభిమానించే వాళ్ళు చెప్పాలంటే మీ డ్రెస్సింగ్ కోసం, మీ ట్రెడిషనల్ లుక్ కోసం గూడా అవును. ఉన్నారు. హ్మ్. అంత అంత అభిమానిస్తారు. అంత మంచిగుంటాయి. ఎందుకంటే మీ మీ కామెంట్స్ గూడా సేమ్ హ్మ్. అంతే పాజిటివ్‌గా, అంతే హ్మ్. హ్మ్. నీట్‌గా హ్మ్. ఉంటది. హ్మ్. అంటే లైక్ సడెన్‌గా ఈ ఇండస్ట్రీ అనంగానే ప్రతి జోనర్ చేయాల్సొస్తది. హ్మ్. ప్రతి ఫిల్ము చేయాలి. యాక్టింగ్ చేస్తున్నాం. యాహ్! మరి ఏం చేస్తున్నాం అనేది ఇది కాదు. యాక్టింగ్ అవును. చేస్తున్నాం. బట్ అది గూడా వాళ్ళకి కొంతమందికి అర్థం కాదు. హ్మ్. లైక్ మనం ఇలా ఉండకూడదు. అప్పుడప్పుడు ఇలా గూడా ఉండాలి. ఇలా హ్మ్. డ్రెస్సింగ్ గూడా యేసుకొని ఇది గూడా పోస్ట్స్ పెట్టాలి అని మీరెప్పుడు పెట్టలేదు. యాహ్! అది ఎందుకు అని? లైక్ సోషల్ మీడియాలో ఎందుకు అని? అంటే బేసిక్‌గా ఇన్‌స్టా కోసం సెపరేట్‌గా నేను ఫోటోలు దిగి ఎప్పుడు పెట్టింది లేదండి. నేనున్న ఏదో ఈవెంట్‌లోనో లేకపోతే నా షూట్‌లో ఉన్న అలా అలా అంతవరకు గాని అన్నీ దాని అలాగే మీద ఉంటాయి. స్పెషల్‌గా కాన్సంట్రేట్ చేసి హుహు. షూట్స్ అవన్నీ కూడా నేను అలా చేసింది ఎప్పుడు లేదు. హ్మ్. సో, అందుకని మేబీ అట్లా కనిపించలేదేమో గాని. హ్మ్. సో, బేసిక్‌గా ఇంతే అండి. నేను రెగ్యులర్‌గా నార్మల్ ఇట్లనే ఉంటా. ఈ అవుట్‌ఫిట్స్ ఏసుకొనే ఉంటాను. అంటే ఇది అనుకోకుండా వచ్చిన ఫేమ్. అంతే. అంతే అండి. ఆబ్వియస్‌గా నేను రెగ్యులర్‌గా నార్మల్‌గా ఇంట్లో ఎలా ఉండాలో ఇంట్లో ఆ! అలాగే ఉంటా. చప్రీలాగా ఉంటాను. చ ఇంట్లో ఎలాగే ఉంటాను. ఆ! ఇప్పుడు నేను బయటికి నా ఫ్రెండ్స్‌తోనో, సిస్టర్స్‌తోనో హ్మ్. మూవీకెళ్తే మూవీకెళ్ళి ఎలా ఎళ్ళాలో అలాగే వెళ్తాను. హ్మ్. కెఫే పోతే కెఫే ఎలా పోవాలో అలా ఎళ్తాను. హ్మ్. నార్మల్‌గా ఎక్కువైతే నేను బయట ఎక్కువ ఎళ్తే మూవీస్‌కి తప్ప ఎక్కడికి పోము మేము. హ్మ్. నా డ్రెస్సింగ్ గూడా నాకు ఇదే అలవాటండి చిన్నప్పటి నుంచి గూడా. నాకు వెస్టర్న్ అంత అది లేదనమాట. జస్ట్ హ్మ్. కొంచెం అట్లా అనుకోకుండా వచ్చిందే డెఫినిట్‌గా అది. మీరు ఇందాక మీరు మాటల్లో తమిళ్‌లో ఒక మూవీ చేస్తున్నానని చెప్పారు. హ్మ్. ఎన్ని లాంగ్వేజెస్‌లో మొత్తం ఇప్పుడు ప్రెజెంట్ ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి రెడీగా? తమిళ్‌ది చేస్తున్నా అండి. అది గూడా కొంచెం ఆఫిషియల్‌గా ఇన్ఫర్మేషన్ బయటకొచ్చింది గాబట్టి నేను చెప్తున్నాను అదే. అంతే. మీతో చెప్పకూడదని యాహ్! చెప్పట్లే. అంటే చెప్తాం మెల్లిగా. అచ్చా మెల్లిగా దానికి మెల్లిగా. ఒక అది టైమ్. ఆఫిషియల్‌గా అనౌన్స్‌మెంట్ వచ్చినప్పుడు ఇన్ఫార్మ్ చేస్తా ఏదైనా గూడా. యాహ్! ఏదైనా అఫీషియల్. అంటే ఆఫిషియల్‌గా వచ్చినప్పుడు నేను చెప్పడానికి ఉంటది కానీ నేను అది చెప్పకూడదా అండి? చెప్పను. నేను చెప్పను. అయ్యేదాకా చెప్పను నేను. ఓకే. కొంచెం అంటే మీరు నమ్ముతారా దాన్ని అవ్వకముందు చెప్తే క్యాన్సిల్ అవుతాయి, రిజెక్ట్ అవుతాయి? కొన్ని జరిగాయి కాబట్టి నమ్మాల్సొస్తది. కొన్ని అంటే జరుగుతుంటాయి గదా! ఆబ్వియస్‌గా అంటారు కదా! ఆ! ఎక్కువ ఎక్సైట్ అవ్వద్దు అని. ఎక్కువ ఎక్సైట్ యాహ్! అవ్వకూడదు. ఎక్కువ చెప్పుకోకూడదు. నేను చెప్పుకునే పర్సన్‌ని గాదు బేసిక్‌గా. బట్ హ్మ్. సమ్‌హౌ అలా అసలు ఆ పాయింట్ కూడా రావద్దు అని చెప్పేసి ఆఫిషియల్‌గా రానియండి ఇప్పుడు. మీరు దిష్టిని నమ్ముతారా? నమ్ముతానండి. నమ్ముతారా? నమ్ముతాను. ఎక్స్‌పీరియన్సెస్ అయ్యాయా నీకు? నమ్ముతాను. ఓకే. నమ్ముతాను. దాన్ని బట్టే పోతూ ఉంటారు. దాన్ని బట్టి కంప్లీట్‌గా అదే ఇప్పుడు నేను ఏం చేసినా అదే అయితది. నాకు దిష్టే తగులుతది అట్లా ఉండను. ఆ! బట్ కొన్ని హ్మ్. ఉంటాయి నమ్మాల్సొస్తది. నమ్ముతాం అంతే. ఓకే. మీకు అక్కినేని నాగేశ్వరరావు గారి చేతుల మీదుగా మీరు ఒక అవార్డ్ తీసుకున్నారని యాహ్! అది చిన్నప్పుడు. చిన్నప్పుడు డాన్సా? డాన్స్‌లో కూచిపూడి హ్మ్. ఒక ప్రోగ్రామ్‌లో హ్మ్. అక్కినేని నాగేశ్వరరావు గారొచ్చారు. హ్మ్. 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 చేశాను. ఓకే. ఇప్పుడు మళ్ళీ మీరు కొన్ని అయ్యాక అంటే కొన్ని మూవీస్ గాని, కొన్ని మీరు అనుకున్న దగ్గరికి అయిపోయాక మళ్ళీ కూచిపూడిలోనే ఉంటారు. మళ్ళీ దానికే బ్యాకెళ్ళిపోయి మళ్ళీ నేను దానికే అంకితం అయిపోతారు అని నేను కొన్ని విన్నాను. అది నిజమా? అంటే ఎండ్ ఆఫ్ ది డే మై థింగ్ ఈజ్ కూచిపూడి డాన్స్ అంతే. నేను అందులోనే ఉన్నాను. హ్మ్. మూవీస్ ఇవన్నీ నేను చేస్తున్నాను. నాకు మూవీ ఇంట్రెస్ట్, యాక్టింగ్ ఇష్టం. హ్మ్. హ్మ్. చేస్తా నేను. హ్మ్. కానీ
నా డాన్స్ అనేది ఎక్కడ పోదు, అది నా చిన్నప్పటి నుంచి నాకు రూట్స్ నుంచి ఉంది అది. ఇంకా దాన్ని ఏం అవ్వదు, అది వెళ్ళదు కూడా నన్ను వదిలి నేను అనుకున్నా కూడా. టీచర్ అవుదామని. నాకు ఇన్స్టిట్యూట్ ఉందండి, ఒక 100 స్టూడెంట్స్ వరకు ఉన్నారు, టీచ్ చేస్తున్నాను. అవునా? కూచిపూడి డాన్స్. చూడడానికి చాలా చిన్నోళ్ళలాగా ఉన్నారు, చాలా పెద్ద పెద్దవన్నీ ఉన్నాయి మీకు. టెన్షన్స్ అన్ని. అండ్ ఇంకా ఇదే కాకుండా నేను సోషల్ మీడియాలో లైక్ ఇలానే మీ మీద బాయ్ ఫ్రెండ్ ఉన్నారు, సింగిల్ అని చెప్పి చాలా కామెంట్స్ విన్నాను. అది ఏంటి, మీరు ఏం చెప్తారు? సింగిల్ బాయ్ సింగిల్? లేదు సింగిల్ అండి, నన్ను ఎవరు అడగలేదు. నేను చూసాను. ఓకే నేను క్రియేట్ చేస్తున్నాను అనుకుంటున్నారా? లేదు, నేను చూసింది సీరియస్. నా దగ్గర దాకా రాదు అసలు ఇట్లా టాపిక్, ఈ టాపిక్ రావా? రాదు, అడగరు. యాక్చువల్లీ ఎవరు అడగరు, నేను చూస్తాను అర్థమైంది. సోలో యాక్చువల్లీ మీకు ఇంకోటి తెలుసా, నాకు భయపడుతున్నాను, నేను కొంచెం తడబడుతున్నాను కూడా. మళ్ళీ ఏమనంటే ఏం ఫీల్ అయిపోతారో, ఏం బాధపడతారో అని. లేదండి, లేదు, ఫ్రీగా ఉన్నారు కదా. ఏదైతే మీరు ఇప్పుడు చేయబోతుంది ఈ కలివివనం ఉందో, ఫస్ట్ టైమా యాక్టింగ్? ఫస్ట్ మూవీ. అంటే నార్మల్గా ఈ ఫోక్ సాంగ్స్ లో ఉండే యూజెస్ చేసే కెమెరాస్ కానీ టీమ్ కానీ చాలా తక్కువ. ఇప్పుడు మూవీ అనగానే చాలా ఎక్కువ మంది, అండ్ మీ దాంట్లో చాలా మంది యాక్టర్స్ కూడా ఉన్నారు, ఎక్స్పీరియన్స్ యాక్టర్స్ ఉన్నారు. ఇబ్బంది పడలేదు? ఇబ్బంది ఏమైనా అయిందా? ఎందుకు యాక్టింగ్ నేర్చుకున్నారా ఫస్ట్? నేర్చుకోలేదు, డైరెక్ట్ సినిమా చేసి అంటే ఇబ్బంది పడే ఉంటారు. ఇబ్బంది లేదండి, టీమ్ అసలు ఇబ్బంది ఏం లేదు. బికాస్ ఎందుకంటే ఫస్ట్ థింగ్ వాళ్ళు నమ్మారు నన్ను. వితౌట్ ఎనీ ఆడిషన్ నేను చేసిన ఈ మూవీ, నాట్ ఈవెన్ ఆడిషన్. నేనే డౌట్ లో ఉండే అనమాట. నా పర్సనాలిటీ ఏంటంటే చాలా డౌట్ గా ఉండే పర్సన్ నేనే. చేయగలనా చేయలే చాలా ఒక అండర్ కాన్ఫిడెంట్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు కానీ, బట్ నేను అట్లా నేను చాలా ఆలోచించి ఫీల్ అవుతుండే. సో నేను చేసినప్పుడు కూడా నేను ఫస్ట్ థింగ్ వాళ్ళు సాటిస్ఫై అవ్వాలి, తీస్తున్న వాళ్ళు సాటిస్ఫై అవ్వాలి నాతో చేస్తున్నప్పుడు. సో నేను టీం అన్న వాళ్ళందరిని అడిగా, అంటే వాళ్ళు నాకు బాగా క్లోజ్. నేను ముందు బిఫోర్ ఫోక్ సాంగ్స్ కి అంతా వర్క్ చేశాను కాబట్టి అన్న వాళ్ళు నాకు బాగా క్లోజ్. డైరెక్టర్ అన్న, మా ప్రొడ్యూసర్ అన్న, వీళ్ళందరూ అన్నలే నాకు బాగా. వీళ్ళందరూ సమ్హౌ ఎక్కడో అక్కడ కనెక్ట్ అయిన వాళ్ళు అనమాట ఈ ఫోక్ దాంట్లో అట్లా. సో అట్లా దే మేడ్ ష్యూర్ ఐమ్ కంఫర్టబుల్. ఏదైనా కూడా బేసిక్ గానే ఇప్పుడు అంత స్టోరీ అంతా చాలా కంఫర్ట్ స్టోరీ. సో ఇప్పుడు చేసేప్పుడు కూడా ఏంటి కొంచెం ఏమన్నా నాలో నేనే అడిగేదాన్ని ఫస్ట్, నేను బాగా చేయగలుగుతానన్నా లేదా. ఫస్ట్ 2 days లోనే నేను అడిగాను, వర్క్ షాప్ అయింది మాకు, వర్క్ షాప్ లో అడిగాను నేను, అన్న చెప్పండి నేను చేయగలుగుతున్నానా, లేదంటే మీరు చేయించుకోండి, అసలే చేయట్లేదు అంటే చెప్పండి అన్న, పర్లేదు నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అని. అన్న వాజ్ లైక్, లేదు నువ్వు యూఆర్ ఇంటూ ద క్యారెక్టర్, నువ్వు చేసేసేయాలంటే నువ్వు చేస్తున్నావు, వర్క్ షాప్ చూసాను నేను, నువ్వు అందులో ఉన్నావు చేస్తున్నావు అని చెప్పేశారు. చెప్పిన తర్వాత ఏ షార్ట్ అయినా కూడా అన్న వచ్చి క్లియర్ గా నాకు చెప్పేవాళ్ళు, ఇది ఇలా చేయొచ్చు, ఈ ఎక్స్టెంట్ వరకు నువ్వు చేయొచ్చు, దీన్ని ఇంతకన్నా ఎక్కువ వద్దు, ఇంత చాలు. సో అంటే నేనేమి బిఫోర్ ఎందులో చేసి కొంచెం ఇట్లా హెవీగా అలా చేసి యాక్టింగ్ అలా లేను కాబట్టి నాకు ఇది మంచి కంఫర్ట్ అనిపించింది. వాళ్ళు కూడా అంత చాలు. హరిత ఈస్ లైక్ ఆ క్యారెక్టర్ ఏంటంటే ఆమె అంతే ఉంటది, ఆమె ఒక డీసెంట్ డిగ్నిఫైడ్, అంటే ఆ లెవెల్ ఆఫ్ యాటిట్యూడే ఉండాలి ఆమెకు, అంతకు మించి ఉండదు, అంతకు తక్కువ ఉండవద్దు, అంత ఉంచు చాలు, అంతవరకే. అంటే మేము అలాగే వెళ్ళాము షూట్. మిమ్మల్ని తీసుకోవడానికి రీజన్ ఏమైనా ఉందంటే వాళ్ళు చెప్పారు ఎప్పుడైనా, అడిగావా ఎందుకు నేనే అని అడిగా? ఎందుకు నేనే అంటే అన్న అయితే, అంటే అన్న మాటల్లో అయితే ఆయన ఏం చెప్పారంటే, అది నేను చెప్పుకుంటే బాగోదు బేసిక్ గా, బట్ అన్న చెప్పింది ఏంటంటే, ఈ క్యారెక్టర్ ఎవరైనా చేస్తే చూడ్డానికి, అంటే చూసినప్పుడు ఆ క్యారెక్టర్ కి చేతులెత్తి దండం పెట్టేటట్టు ఉండాలి. సో ఏంటంటే ఈ క్యారెక్టర్ అనుకోగానే ఫస్ట్ ఇట్లా కొత్త ప్రొడ్యూసర్స్ అన్న వాళ్ళకి చెప్పాక, అన్న మైండ్ లో నేనే ఉన్నాను, ఈ స్టోరీ అమ్మాయితో చేపించాలి అని ఫస్ట్ నుంచి అన్న మైండ్ లో ఉంది. వాళ్ళకి చెప్పగానే మరి ఎవరు అనుకుంటున్నారు లీడ్, ఎవరిని పెడదాం అనుకుంటున్నారు అంటే, నాగదుర్గా అని ఇట్లా ఒక అమ్మాయి ఉంది, తనని అనుకుంటే చలో రైట్ మనం ఫిక్స్ అయిపోదాము. ఎందుకంటే ఎవరైతే ఆ ప్రొడ్యూసర్ అన్న ఉన్నారో తను నాతో ప్రాజెక్ట్ చేయాలి అనే థాట్ లో ఉన్నారనమాట, ఎప్పటి నుంచో ఒక ప్రాజెక్ట్ చేయాలని. సో నేను అది వెంటనే చెప్పగానే రైట్ ఆ అమ్మాయి అయితే చేద్దాం, ఆ అమ్మాయి అయితే కన్ఫర్మ్ గా చేసేద్దాము అని చెప్పేసి వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. నేనే కొంచెం నా దగ్గరకు వచ్చిన తర్వాత నాకున్న డౌట్స్ తోని అడగడం జరిగింది.